పాత అలైన్మెంట్ ప్రకారమే మాకొద్దు పాత అలైన్మెంట్ ప్రకారమే నేషనల్ హైవే 340C మా గ్రామం గుండా అంటే ఆత్మకూరు నుంచి కర్నూలు దాకా మా గ్రామం ఎర్రగూడు గ్రామం ద్వారా పోతున్నది. పాత అలైన్మెంట్ ప్రకారం మా గ్రామంలో అండర్ పాస్ అనేది ఎలాంటిది లేదు, మరియు కొత్త దాంట్లో కూడా ఏం లేదు. కొందరి స్వార్థం నుంచి అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి గ్రామాన్ని అడ్డుకొని గ్రామ అభివృద్ధి అందరూ ఇబ్బంది పడతారు. గ్రామంలో వ్యాపారము దెబ్బతింటుంది, రెండుగా డివైడ్ అయిపోతుంది. గ్రామంలో ముందు ఇప్పటికే నీటి సమస్య ఉంది. ఈ రెండుగా విడిపోతే ఇంకా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈ అలైన్మెంట్ ప్రకారము మా గ్రామ పెద్దలు అండర్ పాస్ కావాలనే వాళ్ళు నీటి సౌకర్యం ఇవన్నీ దాని మీద దృష్టి పెట్టకుండా ఇది ఏదో పనికిమాల అండర్ పాస్ పెడుతున్నారు. దీనికంటే కరివేనలాగా మాకు పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది. తర్వాత మా ఊరిలో డ్రైవర్లు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగస్తులు వస్తుంటారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు అర్ధరాత్రి వస్తుంటారు. కాబట్టి అండర్ పాస్ పెడుతుంటే ఇక్కడ నుంచి తమ్మిచెట్టు దాకా అంటే దగ్గర 2 కిలోమీటర్ల దగ్గర బస్ స్టాప్ పెట్టారు. ఆ బస్ స్టాప్ దగ్గర దిగి రాత్రి ఆడవాళ్ళు రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ అండర్ పాస్ నుంచి దొంగతనాలు, సారాయి తాగే వాళ్ళు అంతా ఈవిటీజింగ్లు పెరిగిపోతాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని అండర్ పాస్ ను తీసేసి మామూలు యథావిధిగా వేయవలసిగా కోరుతున్నాం. మా యొక్క ఎర్రగూడు గ్రామంలో NH 340 వాళ్ళు హైవే వాళ్ళు ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అయితే డిపిఆర్ ప్రకారం మా ఊరిలో ఫ్లైఓవర్ లేదు. కొంతమంది రాజకీయ ప్రభావాలను బట్టి, అధికారాలను బట్టి వాళ్ళు ఫ్లైఓవర్ ప్రపోజల్ చేస్తున్నారని విన్నాం. దయచేసి మా ఊరికి అయితే ఫ్లైఓవర్ వద్దు. ఎందుకనగా ఇది హైవే రోడ్డు ఉంది. మాకు ప్రతి విషయంలో హాస్పిటల్ కానీ ఏదైనా పిల్లలు చదువులకు కానీ కర్నూలుకి వెళ్ళాలి, నలుగురు వెళ్ళి రావాలి. కాబట్టి అర్ధరాత్రి కూడా మా ఊర్లో లేడీస్ కర్నూలు ఎక్కితే అర్ధరాత్రి కూడా రోడ్డు మీద దిగి ఇళ్ళకి వచ్చేవాళ్ళు. అయితే ఫ్లైఓవర్ బట్టి ఎక్కడో తెలుగంగ బ్రిడ్జ్ దగ్గర ఆపాలి, లేదనుకో ఇక్కడ జంచెట్టు దగ్గర ఆపాలి. దాదాపు అంటే 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ యొక్క 2 కిలోమీటర్ల అర్ధరాత్రులు కూడా ఈ యొక్క లేడీస్ స్త్రీలు దిగి అక్కడ నుంచి రావాలంటే రాత్రి కాలంలో చాలా పరిస్థితులు ఎట్లుండే తెలుస్తున్నాము. అందుకని దయచేసి అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితే దయచేసి ఇది యొక్క రాజకీయం కాదు. మా యొక్క గ్రామం క్షేమాభివృద్ధి కొరకు మేమందరం కూడా ఈ విధంగా పోరాడుతున్నాం. ఇది రాజకీయం చేయకుండా అందరికీ కూడా అందరి అవసరం కొరకు, ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకంగా స్త్రీలు అయితేనేమి, చిన్నపిల్లలు అయితే వాళ్ళ పిల్లల చదువులు అయితే హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు చాలా ఉన్నారు. ఇదే హైవే మీద అయితే, ఇదే ఫ్లైఓవర్ లేకుండా అయితే మేము రోడ్డు మీద ఆపినా కూడా బల్లారి బస్సు వాళ్ళు అయితే ఎక్స్ప్రెస్లు కానీ అన్నీ ఆపుతారు. మాకు ఈడ ఎక్కడమో 1:30 కల్లా మేము కర్నూలు పోయి ఏదైనా చూపించుకొని మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. దయచేసి NH వాళ్ళు అయితేనేమి, ఈ యొక్క అధికారులు అయితే, రాజకీయ నాయకులు పెద్దలు అయితేనేమి కూడా దయచేసి మా గ్రామంలో ఒకసారి దృష్టి పెట్టుకొని, ఇది ఎవరికి అతిథిగా వ్యతిరేకత మాట్లాడటం లేదండి. మా గ్రామం క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుతున్నాం. మీరు దయచేసి ఈ యొక్క ఫ్లైఓవర్ని విరమించుకోండి. ఎందుకంటే ఈ యొక్క హైవే సైడ్ ఎట్లంటే గేట్ వాల్స్ ఉంటాయి కాబట్టి ఏ ప్రమాదం ఉండదు. సరే, ప్రమాదం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, హైవేలో జరుగుతున్నప్పుడు జరుగుతూనే ఉంటాయి. అది దురదృష్టము, అది దేవుని ఉద్దేశం పెట్టుకుంటే అది జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రజలకు కావాల్సి కానీ కాదు. మేము ఎవరికి వ్యతిరేకత కాదు. మా గ్రామాన్ని, ఎర్రగూడు గ్రామాన్ని సేవ్ చేయడానికి, ఎర్రగూడు గ్రామం అభివృద్ధి పొందడానికి రోడ్డు ప్రక్కన ఉన్న ఏదో చిన్న కొట్లు అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. హైవే వెళ్ళే లారీలు కానీ ఎవరైనా కానీ ఆపుకొని, టూరిస్టులు కానీ ఆపుకొని ఏదైనా వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది. ఆ విధంగా ఎర్రగూడు గ్రామ క్షేమాభివృద్ధి కొరకే మేము మాట్లాడుతున్నాం, కానీ ఎవరికి వ్యతిరేకత కాదు. దయచేసి మా ఊర్లో ఈ ఫ్లైఓవర్ విరమించుకుంటారని చెప్పి మరొకసారి మీకు చేతులెత్తి జోడించి రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అండర్ పాస్ లేదు, కానీ అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. దయచేసి మా గ్రామానికి అండర్ పాస్ అనేది వద్దు. ఇది రాబోయే తరాలకు అంతరాత్రంగా ఏర్పడుతుంది. యాక్చువల్గా ఏదైతే ఎస్టిమేషన్ ఇచ్చినారో ఎస్టిమేషన్ ప్రకారం పాత డిపిఆర్లో ఉన్నట్టు మాత్రమే అండర్ పాస్ అనేది వద్దు అని కమిటీ తీర్మానించింది. రోడ్ కమిటీ తీర్మానించింది, నేషనల్ హైవే కమిటీ. దాని ప్రకారమే రోడ్ అనేది నిర్మిస్తే బాగుంటుంది. గ్రామంలో ప్రతి ఒక్కరూ సేఫ్టీ మెజర్మెంట్ దృష్టిలో ఉంచుకొని అండర్ పాస్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది అని అంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెహికల్స్ అనేది డైరెక్ట్ వెళ్ళి తెలంగాణ మీద పడాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ఉద్దేశించుకొని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, NH వాళ్ళు కావచ్చు, ఇక్కడ అండర్ పాస్ అనేది నిర్మాణము అంత సులభమైనది కాదు అని వాళ్ళ రిపోర్ట్లో చెప్పబడింది. కానీ వీళ్ళు అదేవిధంగా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం ఈ రకంగా అండర్ పాస్ నిర్మాణం అనేది చేపడుతున్నారు. తక్షణమే దీన్ని ఆపించవలసిందిగా మా యొక్క మనం.